ఆత్మకూరు పట్టణం స్థానిక ఎంవి రామన్ హై స్కూల్ ఆడిటోరియంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ కమిటీ అధ్యక్షులు మొగిలి శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆత్మకూరు పట్టణ అన్ని కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ 3-4-5వ తేదీల్లో అంగరంగ వైభవంగా గ్రామ దేవతల పునః ప్రతిష్ఠ కార్యక్రమం అలాగే నూతనంగా ఏర్పాటు చేయనున్న బొడ్రాళ్ల మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణానికి జూన్ 1న గ్రామ దేవతల విగ్రహాలతో పాటు బొడ్రాళ్లు చేరుకుంటాయని వాటిని మేళతాళాలతో ఆహ్వానించి పోచమ్మ గుడి దగ్గరకు చేర్చాలని, శ్రీ పోచమ్మ తల్లి గుడి దగ్గర 3-4-5వ తేదీల్లో ప్రత్యేక పూజలు వేద పండితులచే నిర్వహిస్తారని 4వ తేదీన ప్రతి ఇంటి నుండి కలశంలో నీళ్లు వాటితో పాటుగా పంచామృతాలు తీసుకుని వచ్చి ఉదయం 10 గంటలకు వారి వారి స్వహస్తాలతో అమ్మవారిని మీరే అభిషేకం చేయవచ్చని కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే అమ్మవారిని అభిషేకించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని పండితులు తెలిపారు. జూన్ 5న బొడ్రాళ్ల ప్రతిష్ఠ గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం ఉంటుందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల మే 22న అన్ని కుల సంఘాలతో మరోసారి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక మీటింగ్ స్థానిక ఎంవి రామన్ స్కూల్ దగ్గర ఉంటుందని 3-4-5వ తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక పూజల దిశా నిర్దేశం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మరియు బొడ్రాల పండుగ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వచ్చే నెల 3-4-5వ తేదీలో ప్రతిష్ఠించాలని శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి గ్రామ దేవతల ఆలయ నిర్మాణ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆలయ నిర్మాణ కమిటీ అదేవిధంగా ఆత్మకూరులో ఉన్న కుల సంఘాల ముఖ్య నాయకులతో మరియు రేపు 3-4-5వ తారీఖు రోజు జరగబోయే విగ్రహ ప్రతిష్టలకు మన కర్నూలు పూజారి గారిని విజయ్ కుమార్ గారిని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 గుళ్ళు బొడ్రాలకు అర్లగడ్డ వాస్తవ్యులు బాలసుబ్రహ్మణ్యం గారిని మనం నిర్ణయించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో పోషమ్మ గుడి, లింగమయ్య విగ్రహం, అదేవిధంగా కర్రమ్మ గుడి, కోటమైసమ్మ గుడి, కట్టమైసమ్మ గుడి, భూలక్ష్మమ్మ తల్లి, అదేవిధంగా ఆత్మకూరులో 5 బొడ్రాలు కూడా స్వామివారి ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అన్నిటికీ ఈరోజు కార్యాచరణ అంటే రేపు 3-4-5వ తారీఖు జరగబోయే ఈ విగ్రహాల ప్రతిష్టకి బొడ్రాల పండుగకు మనం ఏ విధంగా నిర్ణయించాలి అనేది మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కాబట్టి మన బ్రాహ్మణుల మధ్య సాధకులు అదేవిధంగా విగ్రహాలు ఎట్ల ప్రతిష్టలు ఒకటే సమయానికి ప్రతిష్ఠించాలా, ఇవన్నిటికీ దానికి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, వారితో మన అయ్యగారిని మనం ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. ఈ కార్యక్రమం మీరు ఎట్లా చేస్తున్నారు, మేమేం చేయాలి అని కార్యాచరణ చెప్పినప్పుడు దానికి అనుగుణంగా మనం రాసుకొని, అంటే ఈ పోషమ్మ కాడ ఎంతమంది జంటలు ఉండాలి, కర్రమ్మ కాడ ఎంతమంది జంటలు ఉండాలి, ఈ ప్రతి 5 గుళ్ళ కాడ ఎంతమంది ఉండాలి, బొడ్రాల కాడ ఎంతమంది ఉండాలా, అన్నీ ఏకకాలంలో ప్రతిష్ఠిస్తారా, ఎట్లా సమయం ప్రతిస్తారా అనేది పూర్తి స్థాయిలో మనం అయ్యగారు మనకు టైం ఇచ్చి మాట్లాడమని చెప్తాం. అదేవిధంగా ఈ శిల్పి గారు కూడా ఇవన్నీ ప్రతిష్టలు అంటే ఆ దేవతలకు అనుగుణంగా విగ్రహాలను కూడా తయారు చేయడం జరిగింది. ఈ బొడ్డాలను కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏకకాలంలో వారు ఏ విధంగా నిర్వహిస్తారనేది వారితో కూడా మనం చర్చించుకొని, ఇంకా ఏమన్నా మనకు డౌట్స్ ఉంటే, ఇంకా మనకు ఏమన్నా డిస్కస్ చేయాలనుకుంటే కూడా పూజారి విషయంలో ఏమైనా డిస్కషన్ కానీ, శిల్పి విషయంలో ఏమైనా డిస్కషన్ కానీ కూడా మీరు అందరూ కూడా మీ డౌట్స్ ఏమున్నా క్లారిఫై చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తామన్నా. ఎందుకంటే ఇది
గ్రామ దేవతల కార్యక్రమం, గ్రామానికి సంబంధించిన కార్యక్రమం, ఏ ఒక్కరి నిర్ణయంతో ఈ కార్యక్రమాలు చేయకూడదు. గ్రామాల అన్ని కుల సంఘాల్లో అన్ని గ్రామ పెద్దలు తర్వాత అందరి క్రోడీకరించి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో అద్భుతంగా వైభవంగా జరుపుకొని భవిష్యత్తులో ఆత్మకూరును పూర్వవైపు తీసుకురావడమే మన లక్ష్యం. కాబట్టి ఇది అందరము కలిసికట్టుగా ఏ విషయంలో ఏదైనా జరిగినప్పుడు వేరే గ్రామంలో ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేస్తారో అశ్విన్ గారు రాష్ట్ర గారు పడతాము నిర్ణయించుకోవాలని డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ కార్యక్రమానికి అయ్యగారు బడ్జెట్ ఎంత కేటాయించుకోవాలి, భోజనాలు ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏదనేది పూర్తి స్థాయిలో మనకు అయ్యగారిని పూర్తి, ఎందుకంటే మనకు కొత్తగా, ఎందుకంటే ఎక్కువ మనకు తెలియదు ఏజ్లో మన గ్రామాల్లో ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి మనకు కూడా పూర్తి స్థాయిలో తెలియదు. ఇవన్నీ కూడా ఒకసారి అయ్యగారిని మాట్లాడి తెలియజేస్తే మనం అన్ని విషయాలు కూడా మనం నోట్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. కాబట్టి ఫస్ట్ ప్రతిష్ట కార్యక్రమాల తర్వాత ఆ దేవతకు అనుగుణంగా మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడెప్పుడు చేయాలనేది మళ్ళీ తన కార్యాచరణ పెద్దమ్మ గుడి అప్పుడు కార్యాచరణ చేసి మనం చెప్పుకోవద్దు. అయ్యగారిని మనం విజయ్ కుమార్ అయ్యగారిని మొత్తం 3, 4, 5 తారీఖు జరిగిపోయే కార్యక్రమాలు పూర్తి విషయాలు మాకు క్షుణ్ణంగా చెప్పాలని ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈ యొక్క ఆత్మూరు గ్రామంలో గత 15 సంవత్సరాలుగా శ్రీధర్ సార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీరామనవమికి రావడము, కళ్యాణోత్సవం తీర్చడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఆ యొక్క వాళ్ళ స్కూళ్ళు బిల్డింగ్లో కూడా పూజ చేయడం జరుగుతుంది. ఏదో నాకు చేయడానికి అవకాశం కల్పించారు. మొన్న 23వ తేదీ ఆ యొక్క విగ్రహాలను కూడా కళాప్రదర్శన చేయడానికి కూడా నన్ను అడిగారు. ఆ యొక్క విగ్రహాల కళాప్రదర్శన కార్యక్రమం అంతా మా ద్వారా ఎవరైతే యజమానుల సందర్భం కంగనాలుతున్నారో వారి ద్వారా అన్ని కళాప్రదర్శన కార్యక్రమం కూడా చేయించి ఏ విధంగా చేయాలని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమీలు అనగా 5/6/2027 గురువారం రోజు ఉదయం 7:45 ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం సమయం. అంటే ఆ సమయానికి మొత్తం 11 విగ్రహాలు ఉంటాయి. గురుగారంలో 5, గ్రామంలో 4 తీసుకులకు 4 మనకి. తర్వాత ప్రధాన ఆలయం అంటే ఇప్పుడు కళాపురం పోషమ్మ తల్లి ఆలయం, తర్వాత భూలక్షమ్మ, కట్టామేశమ్మ, కర్రెమ్మ ఇవన్నీ ఆలయాలు. అది కళాప్రదర్శన చేసే సమయంలో కూడా ఏకకాలంలోనే కళాప్రదర్శన చేయడం కూడా జరిగింది. సుముహూర్తం నిర్ణయించుకున్నప్పుడు ఆ యొక్క సుముహూర్తానికి ఆ యొక్క సమయానికి అంత పెద్ద చోట కూడా 1 గంట ముందర గర్త పూజ అంటారు. ఏదైతే యంత్రం విగ్రహం పెడతామో విగ్రహం పెట్టే సమయంలో గర్తం తీసింటారు శిల్పి గారు, అంటే ఇంకా సత్సౌకంగా పెట్టింటారు. దాని మీద నేను మొన్న కలిసి వెళ్ళేటప్పుడు అడిగాను రమాకాంత్ గారిని, శ్రీధర్ సార్ని, వాళ్ళని. అంటే మాలో బయట యంత్రాలు అమ్ముతుంటారు, మీకు అందరు కూడా తెలుసు. అంటే ఈ షాప్లలో కట్టుకునే లక్ష్మీ యంత్రం ఉంటా వెంట, కానీ దాంట్లో అక్షరస్కాలు ఇత్యాలు ఉంటాయి, ఎట్లా ఏం కదా అంటే లేదు స్వామి రాయిద్దాము అని అడిగారు. చెప్పారు పోషమ్మ తల్లికి వెండి యంత్రము, మిగిలిన గ్రామ దేవతలను కూడా రాగయంత్రం మీద రాయిచండి స్వామి అని చెప్పారు. అది ఆ యంత్రానికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా దగ్గరనే పూజ రాయిచండి జరిగింది, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ యొక్క గర్త పూజ చేసే సమయంలో ఆ యొక్క గర్తంలో మొత్తం బీజాక్షరాలతో సంపూర్తి చేసి ప్రతి ఒక్క సమయంలో ఏదైతే 7:45 ఇస్తామో ఆ సమయంలో మన గ్రామం సంబంధించింది ఇది మొత్తం ఒక చోట జరుగుతుందంటే దానికి సంబంధించి అక్కడ ఎంత పైకి పెట్టింటారు. కానీ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియాలి ఏ కార్యక్రమం జరుగుతుంది అనే ఉద్దేశంగా ఆ సమయంలో గర్త పూజ, తర్వాత యంత్ర ప్రతిష్ట, తర్వాత విగ్రహ ప్రతిష్ట అనే కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా 3 రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయి. 3 రోజుల పూజా కార్యక్రమాలు ఏముంటాయి స్వామి అంటే ఇంకా మొత్తం యాగశాల వేస్తాం. యాగశాల అంటే ఇంకా మొత్తము 24x24లో యాగశాల కార్యక్రమం ఉంటుంది. దానిలోకి మామూలుగా అయితే ఇతరులు రాకూడదు లోపలికి, పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి. కానీ ఖర్చు పెట్టి చేసేది గ్రామస్తులు.
మేము రాలేదు ఒక అభ్యంతరం లేకుండా మొత్తం దాన్ని 36 24 లోపల ఉంటుంది. దానికి ముందర 5 అడుగులు ఎన్నికలు 5 అడుగులు చచ్చౌకంగా తీసుకుంటే 36 వస్తుంది. 6 అడుగులు పెంచుకుంటూ వెళ్తే వస్తే దాంట్లో కూడా ఎవరైనా సరే గ్రామము ఈ యొక్క ఆ దేవతల గ్రామ దేవతల ప్రతిష్టా కార్యక్రమాలంటే ఇంకా గ్రామంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అందరికీ దాంపత్య అన్యోన్యంగా వృత్తి వ్యాపార సకాలంలో వర్షాలు పడడానికి చేసేది గ్రామ దేవతలు. మనం ఏమైనా సరే పూజలు చేసుకుంటాం. అటువంటిది ఆ యొక్క కార్యక్రమంలో ఎవరైనా సరే పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అంటే ఇంకా దాంపత్య సమస్య ఉన్న వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, తర్వాత సంతానం లేని వాళ్ళు, తర్వాత ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు వారి సమస్యలు, అటువంటివన్నీ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అటువంటి వారి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందుకనే ఉద్దేశంగా యాగశాల మొత్తం బాగా బహిర్గతంగా వేస్తే లోపల 24 నుండి 24 యాగశాలకు ఎటువంటి తెర ఉండదు, అడ్డం ఉండదు. లోపల వచ్చిన వాళ్ళందరికీ కూడా కనపడుతుంది. కనపడినప్పుడు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం భక్తాదులు కనపడుతుంది. అటువంటి దానిలో మొదట గోపూజతో ప్రారంభం చేస్తాం. గోపూజతో ప్రారంభం చేసి ఆ రోజు ఆ యొక్క 24 నుండి 24 యాగశాల ఇస్తాం కదా, దానికి షోడశ స్తంభము అంటారు. అంటే 16 స్తంభాలు వస్తాయి. 16 స్తంభాలు మధ్యలో 2 ద్వారాలు వస్తాయి. అవి లెక్కలేదు. తూర్పున ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వవేదం అని 4 ద్వారాలకు 4 వేదాలు వస్తాయి అన్నమాట. అటువంటి దానికి యాగశాల పూజా కార్యక్రమం చేస్తాం. చేసిన తర్వాత ఆ యొక్క ఎవరైతే ఉభయదాతలు అంటే కంకణాలు పెట్టుకొని కూర్చుంటారో వారి ద్వారానే మొత్తం మొదట గోపూజ, తర్వాత పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభం చేస్తాం. ప్రారంభం చేసిన తర్వాత ఆ యొక్క ఎవరైతే యజమానులు ఉంటారో యజమానుల ద్వారా ఆ యొక్క విగ్రహాలు వచ్చింటాయి. ఆ యొక్క విగ్రహాలకు ఆ యొక్క శిల్పి ములిచినప్పుడు కాళ్ళు పెడతాడు, అన్నీ చేస్తాడు. అవి పోవడానికి అభిషేక కార్యక్రమం, మూర్తికి అభిషేకం. ఏ విగ్రహాలు ఉన్నాయో ఆ యొక్క విగ్రహాలకు కూడా యజమానుల ద్వారా ఎవరైతే కంకణాలు కట్టుకుంటారో వారి ద్వారా యంత్రాలకు విగ్రహాలకు మొత్తానికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు పూజా కార్యక్రమంలో అక్కడ ప్రధాన దేవత మొత్తము 5 మంది అమ్మవార్లు, ఒక లింగమయ్య, 5 బొడ్రాలు. వీటి మొత్తము ఆ బొడ్రాలు అంటే అమ్మవారికి సంబంధం కాబట్టి మొత్తం 6 విగ్రహాలు తయారు చేస్తాం. పైన ఒక కలశం వేదిక ఏర్పాటు చేసి 6 విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని ఆవాహన చేస్తాం. ముఖాలాలు పెట్టేసి కలశంలో ఆవాహన చేస్తాం. 6 మంది 6 దేవతలు ఆవాహన చేస్తాం. తర్వాత మొన్న పూజ చేశాం కదా, కలశాలు పెట్టాం వెంకటేశ్వర స్వామి, అవి కూడా తీసుకొని వస్తాం. అవి కూడా తీసుకొచ్చి వాటికి కూడా పూజా కార్యక్రమాలు 3 రోజులు జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు పూజా కార్యక్రమాలు ఏం జరుగుతాయని నేను కనపరిచినాము ఆల్రెడీ. గణపతి పూజ, పుణ్యాహవాచన, యాగశాల ప్రవేశం అంటే ఇంకా ఆ యొక్క స్తంభాల మొత్తానికి పూజా కార్యక్రమము అన్నీ చేసిన తర్వాత విగ్రహాలకు అభిషేకం చేసిన తర్వాత మంగళహారతి తీర్థప్రసాదం అయిన తర్వాత ఆ యొక్క గ్రామము ఎంతవరకు నేను రక్షించాలి, మా యొక్క గ్రామంని అమ్మవారు గ్రామోత్సవం చేస్తుంది. అంటే విగ్రహాలను కూడా ఈ పరిహరిత ఈ హద్దు నాది అని చూసుకుంటూ వెళ్ళడానికి గ్రామోత్సవం చేస్తాము. అప్పుడు మీకు అనుకూలంగా మీ ఇంట్లో సందుల్లో వచ్చినా ఎట్లా వచ్చినా సరే నీళ్లతో అమ్మవారికి స్వాగతం పలకడం, టెంకాయ సమర్పించడం చేసుకోవచ్చు. గ్రామోత్సవం చేస్తాము. తర్వాత అదేవిధంగా అదే రోజు సాయంకాలం గ్రామోత్సవం నుంచి వచ్చిన తర్వాత జలాది వాసము అంటే ఇంకా విగ్రహాలు నీళ్ళల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకు స్వామి విగ్రహాలు నీళ్ళలో పెట్టడం అంటే ఇంకా ఎవరి వృత్తి వాళ్ళ ఒక అనుభవం అన్నమాట. అంటే మేము పూజా కార్యక్రమం చేస్తుంటాము, ఉదాహరణ చెప్తాను, ఇట్లా కాదు ఇట్లానే అనుకుని ఎవరు తెలియదు. కానీ శిల్పి ఈ విగ్రహాలు మొత్తం తయారు చేస్తారు. మొత్తం చేసిన తర్వాత చిన్నగా ఫినిషింగ్ అయిపోతుంది. ఆ సమయంలో ఫినిషింగ్ చేసేప్పుడు చిన్నగా భిన్నం అవుతుంది. అంత రాని కోరుకోలేదు. కానీ రాతిని ఏ విధంగా తీర్చాడో వాళ్ళకి తెలుసు తత్వం. కాబట్టి కొన్ని విగ్రహాలు కొన్ని అట్లాగే అమ్ముతూ ఉంటారు అన్నమాట. అటువంటి మన పూజకు యోగ్యమైనదా కాదా అనే ఉద్దేశంగా నీళ్ళలో పెట్టాం. ఆ రాత్రి మొత్తం విగ్రహాలు మొత్తం చేస్తే ఎక్కువ శాతం నీళ్ళలో ఉంటే ప్రతినిత్యం అభిషేకాలు చేస్తున్నాం కదా, అది ఆ యొక్క విగ్రహము మనకు పూజకు ఎలిజిబిలిటా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట. రాత్రి మొత్తం ఉంటుంది నీళ్ళలో. జలాది వాసము ఉంటాం. ఆ పూజా కార్యక్రమం చేస్తాము. దాన్ని తొట్టిలో కానీ ఈ విధంగా పడబెట్టాలి. రాక్షసుగా పెట్టి పండబెట్టి వారి పూజా కార్యక్రమాలు చెప్తాయి. రాత్రి మంగళహారతి తీర్థ ప్రసాదిస్తున్న కార్యక్రమం ఉంటాయి. మరలా మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క భజంత్రి ద్వారా ఆ యొక్క వేదమంత్రాలు చెప్పుకుంటూ అమ్మవారిని నీళ్ళలోంచి తీసేసి ఆ యొక్క విగ్రహాలకు కలశాలు పెట్టినాం కదా, కలశాలు ప్రాతకాల పూజ చేసిన తర్వాత మహాస్నాపనము అంటే 108 నదులు ఉంటాయి మనకు. ఆ యొక్క 108 నదుల యొక్క నీళ్ళు మనం తాలేము. కానీ 108 కలశాలు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క 108 యొక్క నదుల నీళ్లు వాటిలో ఆవాహన చేసి మహాస్నాపనం అనే కార్యక్రమం చేస్తాం.
చేసి శిల్పి అంతవరకు ఏం చేసింటాడు, విగ్రహాలు తయారు చేసిన తర్వాత కంటికి మైనం పెట్టింటాడు. ఆ మైనము తొలగించేసి చతుష్పద బలి అని ఇంకా ఆ యొక్క చాటల్లో బలి పెట్టేసి 5 వర్ణంలో ఏర్పాటు చేసి దీపాలు పెట్టేసి హారతిస్తాము. హారతి ఇచ్చిన తర్వాత శిల్పిగా అప్పుడు మనము సన్మానం చేయాలంటే మంచి విగ్రహాలు తయారు చేస్తామని శిల్పికి సన్మానం చేయాలి మహాత్మకం చేసిన తర్వాత. అదే రోజు సాయంకాలము ధాన్యాదివాసము అంటే ధాన్యంలో పండబెడతాము. ముందటి రోజు జలంలో పెడతాము, రెండో రోజు ధాన్యంలో పెట్టడం వల్ల వేడి నీళ్ళలో కూడా బయటపడింది, వేడిలో బయటపడుతుంది అనమాట. ధాన్యం మొత్తం తప్పడం వల్ల వేడిలో బయటపడుతుంది. అది కూడా ఇబ్బంది లేదు. మరుసటి రోజు ఉదయాన్నే ప్రాతకాల పూజలు చేసిన తర్వాత ఆ యొక్క విగ్రహాలకు మొత్తం మళ్ళీ అభిషేకం చేసి ఉదయం 5:30 సమయం నుంచి 8 గంటల వరకు 7:40 నిమిషాలు సుముహూర్తం ఉన్నది కాబట్టి ముందు రోజు ఎక్కడ జరిగే కార్యక్రమం అంటే ఇటువంటివన్నీ ఎట్లా చేయాలంటే ఒక యాగశాలలో ఏర్పాటు చేయాలి. యాగశాల ఏర్పాటు చేయాలంటే చెప్పాను కదా 24x24, 16x16 చేసుకోవచ్చు, 8x8 చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క చోట ఆలయం దగ్గర ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేయాలంటే కష్టం. మొత్తము ఒకటే ప్రధానంగా పెట్టుకోవాలి. మన పోషమ్మ తల్లి ఆలయం ఉంది, అలా ప్రధానంగా పెద్దగా ఏర్పాటు చేసుకొని విగ్రహాలన్నీ కూడా అక్కడనే ఉంటాయి. జలాదివాసము ధాన్యాదివాసములు కూడా అక్కడనే ఉంటాయి. అక్కడి నుంచి ఎవరైతే అనుకున్నామో ఆ యొక్క విగ్రహానికి వాళ్ళు కేటాయించాలి. యజమానులు కేటాయించేసి ఆ యొక్క విగ్రహం చేసి పొద్దున్నే స్వామి వెంబడి వెళ్ళిపోయి అక్కడ గర్త పూజ, యంత్ర పూజ అన్ని మైకులు వినపడతాయి కాబట్టి గ్రామం సంబంధించినది కాబట్టి మైకులు ఏర్పాటు చేసుకుని సమయానికి 7:40 యంత్రం పెట్టడం. యంత్రం పెట్టిన తర్వాత విగ్రహాలు శిల్పి పెడతారు. శిల్పి ఏర్పాటు చేసి దాని కింద త్రిబంధనం అని ఇంకా అరటిపండు తర్వాత బెల్లము పాలు వేసి బాగా కలిపేస్తారు. కలిపేసి ఒక 2 రోజులు మాత్రం మెత్తగా ఉంటుంది. తర్వాత ఏనుగు పెట్టడానికి రాదనమాట. అది త్రిబంధనం అంటారు బాగా. అటువంటిది ఆ శిల్పి ఏర్పాటు చేసి దిక్కు అన్నీ ఏర్పాటు చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ప్రాణప్రతిష్ఠ మనం మొన్న ఆవాహన చేసినాం కదా, కళావాహన చేసిన దాంట్లోంచి మళ్ళీ అమ్మవారికి ఆవాహన చేసి కళలు కక్షద్వార అంటారు. అంటే ఇంకా చొప్పకట్ట కానీ వరిగడ్డి కానీ వేసి అమ్మవారికి ఎదురుగా ఆ యొక్క దీపం వెలిగించేసి మొదట ఆవు చూస్తుంది, తర్వాత భక్తాదులందరూ కూడా దర్శించుకోవచ్చు. తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది పూజా కార్యక్రమాల్లో. దీనిలో మొత్తం 11 విగ్రహాలు ఉంటాయి కాబట్టి మనకు మొత్తము 22 నుంచి 20 మంది యగాలు ఉంటారు కార్యక్రమంలో మొత్తం పూజా కార్యక్రమాన్ని. ఇది విషయం. ఇప్పుడు మనము చెప్పి దండోరా ఇచ్చడం చాలా మంచిది. ఏంటంటే మనకు 41వ రోజు కంపల్సరీ బోనాల పండుగ పడుతుంది. అంటే ఆ రోజు ఈ విగ్రహాలు ఏదైతే కదిలిద్దామని వచ్చామో ఆ రోజు విగ్రహం డేటు కూడా చూసినప్పుడు నాకు బోనాల పండుగ అని తెలియదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. కానీ విగ్రహం చూసినప్పుడు ఈ విధంగా డేట్ చూడాలి స్వామి అంటే 5వ తేదీ బాగున్నది అని చెప్పాను. అయితే మేము ఆషాఢ మాసంలో 3వ వారం కంపల్సరీ బోనాలు చేస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి ఆ రోజు చూసుకుంటే ఆ రోజు 41వ రోజు. 41వ రోజు అంటే రావడం చాలా విశేషం. 15వ తేదీ అవుతుంది, జూలై 15వ తేదీ అవుతుంది. జూలై 15 మంగళవారమే పడుతుంది. అది కూడా మంగళవారం పడుతుంది. ఆ రోజు బోనాల పండుగ 41వ రోజు రావడం చాలా విశేషం. అంటే మనము దాన్ని చూసి అయితే పెట్టుకోలేదు, అనుకోకుండా వచ్చినది. అందుకనే ఇప్పుడు స్వామి అడిగారు, అప్పుడు అడిగినప్పుడు 3, 4, 5 డేట్ ఇచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయం రాయంటే డేట్ ఊరికే చెప్పాను. అది ఇప్పుడు ఫిక్స్ చేసుకోవద్దు సార్, ముందరి తినకుండా ఉండాలి ఎవరైనా సరే. 47వ రోజు బోనాలు చేస్తారు. బోనాలు చేసినప్పుడు అందరూ మామూలుగా చేసుకుంటూ ఉంటారు. కనీసము మనం దండోరా ఇచ్చి పూజ కూర్చొని చేసుకున్న వాళ్ళైనా ఉండాలి. అంటే పూజ కూర్చున్న వాళ్ళైనా ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, ఇలా విషయం చెప్తున్నాను, ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు మనం చెప్తే వినరు. ఇప్పుడు మనం హిందూ అనేతల గురించి ఇడిచిపెట్టండి, హిందువుడు మాత్రం ఈ విధంగా ఉండాలని ఒక నియమం అని పెట్టండి. ఇప్పుడు వాళ్ళైతే మనం ఆపలేము కదా, దాని గురించి నేను చెప్పేది. కూర్చున్న జంటలన్నా 41 days అంటే సమయ అక్కడ అనుకూలం లేనప్పుడు. స్వామి ఇంకో విషయం, ఈ బుడ్డల ప్రతిష్టాపన చేసినప్పుడు 5 బుర్రలు పెడతారు కదా, అంటే ఏ బుర్రలు అక్కడ ఆ గల్లీ వాళ్ళు ఉండాలా లేకపోతే అందరూ ఒకటి దగ్గర ఉండాలా? గ్రామస్తులు అందరూ పాల్గొనవచ్చు. మా ఇంటి దగ్గర నుండి అమ్మవారి దగ్గర మేము ఉండాలనేది ఏం లేదు. గ్రామస్తులు అందరూ ప్రతి ఒక్కరికి అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. మా ఇంటి దగ్గర ఉంది నేనే కూర్చుంటాను పూజలు అనేది ఏం లేదు. గ్రామం సెంటర్లో ఉంది, నా షాప్ అందరూ ఉంది అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క జంట పాల్గొనవచ్చు. స్వామి మరో విషయం, చాలామంది వరకు ఆడపిల్లలు వాళ్ళ ఇంటి గడపలు కడగాలంటారు కదా, కొంతమందికి ఆడపిల్లలు ఉండరు. అటువంటి వాళ్ళు ఏం పాటించాలి, ఏం చేయాలి? ఆడపిల్లలు అంటే ఇంకా ఇంటి యజమాని యొక్క చెల్లెలు ఫస్ట్, వాళ్ళు లేనప్పుడు ఇంటి బిడ్డలు వాళ్ళంతా, లేనప్పుడు తమ్ముని బిడ్డ అటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆనవాయితీ ఏమైంది, ప్రతిష్టా కార్యక్రమాలు ఇంటి ఆడపిల్లలు ఒడిబియ్యంకి వస్తారు.
అటువంటిది కూడా ఎవరైనా చేసుకోవచ్చు అదే రోజే. మరలా సమయం అనేది ఆ రోజు సూర్యాస్తమయం లోపల 6:30 లోపల ఎవరైనా సరే చేసుకోవచ్చు. లేదు, 5 పెట్టుకోవడం చాలా విశేషం. 8 దిక్కులకు 8 కూడా పెట్టుకోవచ్చు. కానీ దానికి ఇంకా పెరిగినప్పుడు గ్రామం ఇబ్బంది పడతాం. అదే ఏమవుతుందంటే కాలనీలు చాలా దూరంగా పెరిగినాయి కదా, ఏమైనా పడుతుంది. తర్వాత మరలా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో దాన్ని మార్చుకోవచ్చు. సార్ ఒక విషయం సార్, ఇంతకుముందు ఆత్మకూరులో ముసిరెడ్డిపల్లి గ్రామం అని ఉండే. ఆ గ్రామంలో బొడ్రాయి ఉండే. ఆ బొడ్రాయికి పోచమ్మ పండుగ వస్తే జమలామ వారికి పోవాలంటే దాని చుట్టూ తిరిగి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఆ ఏరియా. అయితే ఇప్పుడు లోపలికి అయింది, దాన్ని ఏం చేద్దాం మరి? దాన్ని పూర్తి 4 ఫీట్ల లోతు ఉంది. 4 ఫీట్ల లోతు కూడా మనం చేయడానికి రాదు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇక్కడ నుంచి చూసాం, సెంటర్లో అనుకున్నది దాన్ని ఏం చేయడానికి రాదు కాబట్టి దాన్ని పడగొట్టకూడదు కాబట్టి దాన్ని పక్కలోనే ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి దానికి ఆనించే ఇంకోటి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడెక్కడికి ఉన్నది అదే అన్నట్టు అదే బోర్డులో ఉంది, దాన్ని పక్కకు పెడుతున్నాం. అంతే 8 దిక్కులకు 8 పెట్టుకోవచ్చు, ఇప్పుడు 5 పెట్టుకోవచ్చు. గ్రామానికి సెంటర్ ఒకటే పెట్టుకోవచ్చు. దానికి గ్రామనాభి అంటారు. గ్రామానికి ఎటువంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఊరు చెప్పారు, వాళ్ళ ఊర్లో ఎటువంటి రోగాలు అనారోగ్యాలు లేకుండా సకాలంలో పాడిపంటల మండలానికి పెట్టేది బొడ్రాయి. అటువంటి దానికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఉన్నదాన్ని మన దాంట్లో మాత్రం పెంచుకోవాలి కాదు. అట్లా 5 ఉంటే చాలు. ఎందుకంటే ఇంకా ఊరు పెరుగుతుంది. సోమసాగర్ అనే విలేజ్గా ఉండేది, ఇప్పుడు అదంతా ఆత్మకూరులో క్లబ్ అయిపోయింది. ఇప్పుడు 5 పెడుతుంటాం కదా, 5 బొడ్రాలు అంటే అక్కడ ఏదైనా అనుకూలం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉందంటున్నాడు. దాని పక్కనే ఏర్పాటు, ఇప్పుడు ఎట్లా ఏర్పాటు చేసినా అట్లా ఏర్పాటు కాదు. సంఖ్య పెంచుకోవచ్చు, దానికి సంబంధం లేదు. 5+1 ఇంకోటి ఓకే శివారెడ్డి దగ్గర మేము అక్కడికి ఆ ఏరియా మొత్తం యాగశాల ఏర్పాటు చేసుకోవాలంటే కష్టం. అక్కడ ఇక్కడనే పూజా కార్యక్రమాలని చెప్పి సంవత్సరాలు 2 ఇంకా ఎక్కువ పెట్టేసి పంపించవచ్చు. పెట్టిస్తాను. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు 5 అనుకున్నారు కదా, 5 చోట 5 పెట్టాడు. మొత్తం తూర్పు భాగంలో, దక్షిణ భాగం, పడమర భాగం, ఉత్తర భాగం గ్రామనాభి అంతే. 5 చోట 5 పెట్టాడు. మొత్తం పల్లె అడిగాడు. ఒకటే మాట వస్తుంది, పంచాశుభం 5 శుభం 5 శుభకరం 5 శుభకరం. ఇంకా దానికి ఎక్కువ పోయే కొద్ది ఇబ్బంది. దానికే వీలైనంత మీరు పూజ చేస్తూ ఉండండి. భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం. చూడారు సోమసాగర్ అనేది ఆత్మకూరు కలిసిపోయింది కాబట్టి ఆ చివరిన ఒకటి పెడుతున్నాం కదా, దానికే పూజలు చేయండి అంటుంది. ఇందిరానగర్లో అయినా సరే సోమసాగర్ ఇందిరాగారాన్ని ఏర్పాటు అదొక్కటి మార్చుకుందాం. బొడ్రాయి ఉందంటే ఇంకా మంచిదే. బొడ్రాయి ప్రతిష్ట చేస్తున్నామంటే ఆ యొక్క మొత్తానికి మంచిది, చాలా విశేషం. అంటే అట్లా మీరు ఇక్కడ ఉండేది ముందరికి పెంచామని చెప్తున్నారు. పెంచుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ మనము 5 బొట్టాలు మనం ఇదైతే అనుకున్న 3 స్టెప్ వేసుకున్నామంటే అదే మనకి ఇంద్రనగర్ అక్కడ సైడ్ పెట్టుకున్నాం అనుకో, ఒకటి అక్కడ సరిపోతుంది. అదే అన్ని సరిపోతుంది. దక్షిణ ఇబ్బంది లక్షణంగా పెట్టుకోవాలి. ఇదే పెట్టుకున్నాం, మళ్ళీ ఎక్కడ పెద్ద ఇబ్బంది అవుతుంది. ఏమి ఎంతవరకు పరిమితి అమ్మవారు తిరుగుతారు. గుడ్రాళ్ళు కానీ, పోషమ్మ తల్లి కానీ, పూలక్షమ్మ కానీ, వీళ్ళంతా గ్రామదేవతలే. గ్రామదేవతలు ఎందుకు ప్రతిష్టా కార్యక్రమం చేసేది చెప్పాను. అంటే దాంపత్య నిర్ణత, సంతానము, సౌభాగ్యం, వివాహం కానీ వివాహం అని వాటి అందరికి కూడా ఆ రోజు మొదటి రోజు అంటే మంగళవారం రోజు మధ్యాహ్నము గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన సమయంలో అక్కడి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటింటికి ఆగాలంటే కష్టం. ఆ ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు అమ్మవారికి నీళ్ళ ద్వారా స్వాగతం శుద్ధి పరిగి మీ యొక్క గ్రామం ఆ యొక్క వీధి అమ్మవారికి టెంకాయ కాయకట్టు సమర్పించవచ్చు. చీరలు అటువంటి ఇవ్వడం, ఒడి బియ్యం పెట్టడం శ్రేష్టం. భోజనం చేయింది పనికిరాదు. అయితే లేదు, ఇంత పెద్ద గ్రామానికి ఇంతమంది
ఇన్ని సంఘాల వాళ్ళు వచ్చినారు, మా తరఫున ఓ 10 మంది కూర్చుంటారు, నా తరఫున 10 మంది కూర్చున్నారు, అందరి పేర్లు అయ్యచ్చు, పూజా కార్యక్రమంలో అందరినీ పాల్గొని చేస్తాము. ఇబ్బంది ఏం లేదు. నేను 11 మంది ఏంటంటే ఆ గ్రామంలో ఇంత పెద్ద గ్రామం సంబంధించినది ఇదల్లా 11 మంది అని ఇతనికే ప్రాముఖ్యత ఇచ్చినారని అనుకోవద్దండి. ఎంతమంది అయినా సరే ఒక్కో విగ్రహానికి 21 మంది కూర్చోవచ్చు. 40 పడినాక 5:30 నుంచి పూజా కార్యక్రమం ఆ లోపల విగ్రహాలను శుద్ధి చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏ జెండా ఆ విగ్రహానికి సంబంధించి మొన్న ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా అంతమంది జెండా వెళ్ళడము ఆ పూజా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి అంటున్నాం మీ ఇష్టం అది. కొత్తగా చేస్తున్న బొడ్రాల పండుగ ఊరు చివరిలో పెట్టింది. ఎందుకంటే ఊరు రేపు పెద్దగా అయితే కూడా మళ్ళీ ఆ బొడ్రాయి పనికి వస్తుంది. మాకు ఒక అవకాశం ఉంటుంది ఆ అవకాశం అది ఆనే ఉంటుంది. దాన్ని ముందర పెట్టే ఆమె కనసైగల్లో నడిచేది ఒకప్పుడు, పెద్దమ్మ తల్లి కనసైగల్లో. ఆమెకు పరివార దేవతలు వీళ్ళంతా ఏమంటే మొదట అదే చేయాలంటే దాన్ని చాలా బాధపరిచేది. ఆ ఉద్దేశంగా గర్భాలయము అంతరాలయము అన్నీ రావాలి రాత్రితో. కాబట్టి ముందర ఇది సమయం ఇస్తే రేపు 35 మనం హ్యాండ్ అవుట్ చేయాలి. దేవాలయం జరుగుతూ ఉంది అట్లా. తర్వాత ఆలయ నిర్మాణకులందరికీ నా పేరు శిల్పి బాలసుబ్రహ్మణ్యాచారి. ఆత్మకూరులో 5 ఆలయాలు ఒకేసారి చేయడం, ఈ చిన్న పీరియడ్ చాలా తక్కువ సమయంలో ఈ ఆలయాల నిర్మాణం ప్రతిష్ట పెట్టుకోవడం నిజంగా మీ అందరి ధైర్యం. ఇది సార్ శ్రీధర్ గౌడ్ సార్ అంటే ముందుంది అందరినీ నడిపించడం, విజయ్ కుమార్ స్వామి కరెక్ట్గా ప్రతిష్ట డేటు మళ్ళీ 40 రోజులు కరెక్ట్గా బోనాలకి కరెక్ట్గా అదే రోజు సెట్ కావడం అనేది నిజంగా ఇది అమ్మవారి సంకల్పం. మనం అంటే వాళ్ళు అనుకుని ఆ సంకల్పాన్ని మనతో చేయించుకుంటున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి అందరూ సమిష్టిగా మన వాళ్ళు అంటే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారో ఆలయం కమిటీ వారు కావచ్చు, మొత్తం ఆత్మకూరు టౌన్లో ఉన్న హిందువులు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనకు 5 ఆలయాల్లో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క దేవతామూర్తి శిలామూర్తి కృష్ణశిలతో తయారవుతున్నారు. 1వ తేదీ ఆత్మకూరు పట్టణానికి విగ్రహాలు, బొడ్రాళ్ళు, బలిపీఠాలు అన్నీ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. 1వ తేదీ మధ్యాహ్నం నుంచి స్వామి ఊరేగింపు 3వ తీసుకొచ్చి అక్కడ ఆలయం దాన్ని పోషమ్మ తల్లి దాన్ని ఏదన్నా పెట్టి అన్నించి ఇంట్లో తీసుకొచ్చి అడుగుతారు అంటే అడగా సార్. ఆ రోజు వచ్చేటప్పుడే ఇంకా అక్కడి నుంచి తీసుకుని వస్తే బాగుంటుంది. 3వ తారీఖు మధ్యాహ్నం 3వ తేదీ మధ్యాహ్నం పెట్టాము, కానీ ఊళ్ళోకి వస్తున్నాయి కదా. వచ్చేప్పుడు గ్రామంలోనే ప్రారంభం తీసుకొని రావచ్చు. అంటే మీకు ఏ సమయానికి ఇస్తుంది? మధ్యాహ్నం మధ్యాహ్నం 1వ తారీఖు రోజు మధ్యాహ్నం నీళ్ళలో కాదు, ఫస్ట్ ధాన్యంలో పెట్టాలి. పొట్టులో వరి పొట్టు. లాస్ట్ టైం అయ్యప్ప దేవాలయానికి విగ్రహాలు కరెక్ట్గా ఊరేగింపున్న సమయానికి మనం మ్యాచ్ చేసినాం. అట్లా అదేవిధంగా ఇప్పుడు కూడా 3వ తేదీ విగ్రహాలు ఊరేగింపు సమయానికి వచ్చి ఉంటాయి, ఇంటి ముందర ఉంటాయి వెహికల్. అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకొని రావడం పనికిరాదు. ఎందుకంటే ఉదయం పూజలు జరగాలి కదా. ఉదయం ఎవరైతే దాతలు ఉంటారో అంటే సంఘానికి నుంచి ఇంతమందిని కూర్చుంటారు, పూజకు కూర్చున్న వాళ్ళు అభిషేకం చేయాలి విగ్రహాలు. ముందు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. 3వ తేదీ నుంచి ఉన్నారు విగ్రహాలు. మనం పూజ చేసిన తర్వాత అప్పుడు విగ్రహాలు గ్రామోత్సవాన్ని బయలుదేరుతాం. అయితే 1వ తేదీ విగ్రహాలు తీసుకొని రావడం జరుగుతుంది. కార్యక్రమం కాబట్టి 1వ తేదీ విగ్రహాలు చేరిపోతాయి. 5 విగ్రహాలు, 5 గొడ్రాలు, 5 బలిపీఠాలు, 5 బలిపీఠాలు మొత్తం ఈ 15 ముందరివి ఏమంటే మనకు కట్టామై సంబంధించిన ఒకటి కొంచెం సైడ్ పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడే సైడ్ లింగమయ్య కూడా పెట్టండి. లింగమయ్య అంటే ముందే లింగమయ్య మార్చాలన్నా ప్లేస్ ఎక్కడ అట్లనే పెట్టాలి. సేమ్ అంతే సార్, వేరే ఏం లేదు. అక్కడే ఉండేదండి. ఏం లేదు అక్కడ దేవాలయానికి చెప్పారు. ఎలాగో లింగమయ్య పూర్తిగా వాళ్ళు
అదే లింగమే పెద్ద ఉంది అదే లింగం అంటే గుడికి ఎదురుగా ఈశాన్య భాగం ఎందుకంటే అది ఇక్కడ పెట్టాలా విగ్రహము సైడ్ వచ్చేసింది ముందు సైడ్ ఉద్దేశంగా ఊరికి అట్లే పెట్టాం మనం కదిలించలేదు ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు టెంకాయ కొట్టుకోవడం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు గ్రామ దేవతలు అంటే సరే తీసినాము పరిశ్రమ పెట్టినాము వెంకటేశ్వర స్వామిలో రోజులు పూజలు జరుగుతున్నాయి. కానీ ఆ లింగమైపు గ్రామస్తుల పెళ్లిళ్ళు అయినప్పుడు వచ్చి టెంకాయ కొట్టుకుంటారు అని చెప్పారు. చెప్పినందుకు అట్లే పెట్టాం. ఏ రోజైతే ఉంటుందో మేము 2వ తేదీ ఇక్కడ ఉంటాం కదా, 2వ తేదీ వచ్చినప్పటికీ 3వ తేదీ ఉదయం పూజ చేసేప్పుడు అది కదిలిస్తాం. కదిలించి ఈ విగ్రహాలతో పాటు అభిషేకాలన్నీ జరుగుతాయి. అదే విషయం. ప్రతిష్ట కార్యక్రమంలో స్వామివారు చేస్తారు. బలిపీఠమైన పెట్టుబడి ఎడబెట్టాలని అది అదేం కట్టకట్టింది కదా. హ్యాపీగా దాని గర్భాలను విడిపోవచ్చు. నిర్మాణానికి కార్యక్రమాలు కానీ అందరూ చురుగ్గా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్కరు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు వచ్చినారు ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు తెలిసి, అంటే మీకు సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాలి. ఈ విధంగా పోయి వచ్చినాము ఆయన స్వామి చెప్పారు మన తరఫున ఇంతమంది జెండర్ పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో. ఎంతమంది జెండర్ వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు. పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు గ్రామంలో మేము వచ్చినామంటే ఇంకా మీతో కూడా పూజ చేస్తాం. ఎందుకంటే అంతటి మహోత్తరమైన కార్యక్రమం కాబట్టి కేవలం గంగం కట్టున్న వాళ్ళు కాదు, మిగిలిన వాళ్ళు కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అభిషేక కార్యక్రమం దాంట్లో ఏ డేట్ రోజు అది 4వ తేదీ ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా కనీసం అన్ని పంచామృతాలు అన్ని కాయ కట్టుకోవడం నుంచి చూపించి అభిషేకం చేసి వాళ్ళ చేతులారా. మరలా ప్రతిష్ట అయినా కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కాయ కట్టుకోండి. మీ సమీపంలో ఉన్న దేవాలయం గొడ్రాలు మా ఇంటి దగ్గర ఉంది, అక్కడే కొట్టవచ్చు. ఇక్కడికే రావాలని కూడా ఏం లేదు. ప్రతిష్ట చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అమ్మవారు స్వయంభవాలు దానికి చేస్తాం. ఇది చేయాలంటే ఇబ్బంది అయితే కనుక ఒకటి ఏదో చిన్నగా గొయ్యి టైప్ వేసి ఇక్కడ వస్తే కింద అన్నట్టు ఉంటుంది. ఆ టైంలో ఉంటుంది. యాంకెలో ఉంది, ఇప్పుడు యాంకెలో ఉంది. అవసరం లేదండి చెప్పేది. గర్భాలయం లేకుండా గర్భాలయం బయట బలిపీఠం పెడతాం కదా, బలిపీఠానికి ముందర పెట్టవచ్చు. ఇబ్బంది చల్లపోయడం ఉంటారు. ఇప్పుడు బలిపీఠం చేయొచ్చు. బలిపీఠం మీద పెట్టాలి. బలిపీఠానికి కొంచెం మెనికల బలిపీఠం పెట్టి ముందర చల్లపోయడం ఉంటారు అమ్మవారికి. ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లో తట్టు అట్లాంటి పోసినప్పుడు అమ్మవారికి మధ్య పోషిస్తారు. నేను అమ్మవారి మీద పేరు ముందర ఏదంటే దాన్ని పోస్తారు. అట్లనే అది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి అయితే ఇబ్బంది ఉంది. స్నానం చేసి తీసుకొని పోతారు. విగ్రహం మీద పోసుకోవాలా? అది విగ్రహం మీద కాదు, ముందర పెట్టేదానికి పోయాలి. బలిపీఠం ముందర పెడతాం కదా, దాంట్లో పోయాలి. ఏం పెడతారు అంటే చిన్నది రాయినాడు వస్తుంది అమ్మవారి రౌండ్ ఉంటుంది. ఆయన వంట మాదిరి వస్తుంది. దాంట్లో పోస్తారు. బలిపీఠం పెడతాం కదా, పోషమ్మ తల్లికి ముందర బలిపీఠం పెడతామా, బలిపీఠానికి ముందర బయట భాగంలో దేవాలయంలో అందరూ గర్భాలయాలు కళ్ళ పెడతారు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పెరగడంలో ఉల్లిగడ్డ పెట్టేసి అక్కడ పెట్టేసుకొని వస్తారు. అటువంటివన్నీ అక్కడ పెట్టే ఇబ్బంది ఏం లేదు. ముందర పెట్టేస్తే అంతే అదే అందుకనే చెప్తున్నా. అది కూడా ఈ గొడ్రాల పండుగ రోజే పెడదామని. అదే గొడ్రాకి దగ్గరలోనే దక్షిణ భాగం వడమటి భాగం ఇబ్బంది ఉంది. ఆ రోజు కడమల భాగం ఇట్లా గాలి నుంచి కిందికి ఇబ్బంది ఏం లేదు. తయారు చేయించుకుంటున్నాం. అది కూడా అదే తక్షణంగా 5 నిమిషాలు 3, 4, 5వ తారీఖులో జరగబోయే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మన పూజారి గారు అన్ని విషయాల మీద చర్చ జరిగింది. వారి సూచన మేరకు యాగశాల చేయడము, తర్వాత గోపూజతో స్టార్ట్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే 1వ తారీఖు ఏ తారీఖు రోజు మనం బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు తెస్తారో ఆ చెరకట్ట నుంచి మనం ఏం చేస్తామంటే కాలమేళాలతో తీసుకొచ్చి అక్కడ పోషకుడి కాడ పెట్టి 3వ తారీఖు రోజు ఉదయం పూజ చేసిన తర్వాత 3వ తారీఖు రోజు మధ్యాహ్నం ఆ విగ్రహాలను ఒక ట్రాక్టర్లో మంచిగా అలంకారం చేసి ఆ విగ్రహం 3వ తారీఖు సాయంత్రం అంతా ఊరు మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ మనము అక్కడనే విగ్రహాలు పెట్టేది మనం తీర్మానం ఇది. ఎందుకంటే మాకు తెచ్చినప్పుడు మనం అన్ని ఇంకా లోన
డిసెంబర్ ఇస్తారు కనబడి ఊరికి మనం ఊళ్ళోకి వస్తున్నాయి కాబట్టి ఒక మేళంతో తెచ్చి మనం మన పోషకులు కాబట్టి 3వ తారీఖు రోజు ఉదయం పూజలు అయిన తర్వాత మనం 3 గంటలకు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేస్తామంటే మంచిగా ఒక ట్రాక్టర్లు పెట్టి మంచి డెకరేషన్ చేసి అన్ని విగ్రహాలు కనబడేటట్ల ఇంతకుముందు అయ్యప్ప గుడి విగ్రహాలు ఎట్లా కనుకుంటే అట్లా తీసుకొచ్చి మంచి కార్యక్రమం ఆ రోజు ఒక మంచి మేళాలు కూడా మనం 30 మేళాలు తీసుకొచ్చి మనం ఆ కార్యక్రమం చేద్దాము. విగ్రహ ఏర్పాటుకు వేదిక